దుబ్బాక నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కృషి చేస్తుందని, అలాంటి పాఠశాలను తామే తీసుకువచ్చామని ఎమ్మెల్యే చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని సుమారు 70% మంది ప్రజల ఆమోదం ఉన్న ప్రాంతంలోనే ఈ స్కూల్ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఎవరెన్ని విమర్శలు చేసినా ఏం చెప్పినా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారని చెరుకు శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామ శివారులోని జ్యోతిరావు పూలే పాఠశాల సమీపంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం గ్రామ సర్పంచ్, పాలకవర్గం, వివిధ పార్టీల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి చెరుకు శ్రీనివాసరెడ్డి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన 3 మండలాలకు అనువుగా ఉండే విధంగా హబ్సిపూర్ హైవేపై అన్ని పార్టీల నాయకులతో కలిసి స్థలాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. ఇక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేపడితే 3 మండలాలకు అనువుగా ఉండి సౌకర్యం ఉంటుందన్నారు. ఈ నిర్మాణం కోసం రైతులు కూడా స్వచ్ఛందంగా స్థలాలను ఇస్తాననడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. త్వరలోనే రైతులతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని కలిసి వారి సమక్షంలోనే 200 కోట్లతో నిర్మించబోయే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి తాము ఒప్పుకుంటున్నట్లు వారి చేతనే ఒప్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్లు కొంగరి రవి, సంయుక్త శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ దుబ్బాక మున్సిపల్ అధ్యక్షులు మల్లుగారి రామచంద్రారెడ్డి, మండల అధ్యక్షులు నరేందర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ శ్రీలత రామచంద్రారెడ్డి, పాలకవర్గం కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధితో పాటు దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు కాస్ట్ చేస్తున్న భూమిని ఇవ్వడానికి కూడా రైతన్నలు రెడీ ఉన్నారంటే చాలా వాళ్ళందరికీ కూడా చేతులెత్తి మొక్కాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ ప్రాంతంలోనే నిర్మాణం జరిగితే ఇది మంచి అనువైన ప్రాంతం, సెంటర్ పాయింట్ 3 మండలాలకు ఉంటుంది కాబట్టి ఇక్కడ నిర్మాణం చేసే బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మన త్వరలోనే అందరు రైతన్నలతో పోయి మంత్రి గారి సమక్షంలో మరి మేమందరం కూడా ఒప్పుకుంటున్నామని చెప్పి మన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం నిర్మాణం కోసం ఇదే అనువైన స్థలం ఉంటుంది కాబట్టి ఇక్కడ నిర్మాణం చేస్తే అందరికి కూడా అన్ని 3 మండల ప్రజలు కూడా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నిర్మిస్తే మంచిగా ఉంటుంది. మా అందరి ఒక కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ నాయకులు అందరి ఏకకంఠంతో మరి ఇక్కడ నిర్మాణం జరిగితే అందరికీ అనువుగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడే నిర్మాణం చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా 100% ప్రయత్నం చేస్తుంది ఇక్కడ నిర్మాణం చేయాలి. స్కిల్ యూనివర్సిటీ అంటే ఇంటర్మీడియట్ చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు చదువు మాత్రమే వస్తుంది, నైపుణ్యం లేదు, వాళ్ళకు ఉద్యోగాలు రావని చదువు అయిపోయిన తర్వాత నిర్మాణం జరిగేది స్కిల్ యూనివర్సిటీ. ఆయనకు చదువు రాకపోతే నేనేం చేయాలి, చదువుకోకపోతే నేనేం చేయాలి? ఆయన రాసిన లెటర్ ఉంది కదా, స్కిల్ యూనివర్సిటీ అడిగిండు. మేము రాసిన లెటర్ 5లో రాసినాం, 26లో కాదు ఇంకోటి కూడా 24లో కూడా రాసిన లెటర్లు ఉన్నాయి. ఆ 2 లెటర్లు ఉన్నాయి. ఆ లెటర్లతో పాటు ఏదైతే మాసాన్పల్లి హెట్రో డ్రగ్స్కి టీఎస్ఐసి ద్వారా ఇచ్చినామని చెప్తున్నారో గత ప్రభుత్వం డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా 60 ఎకరాలు దాదాపు 8 సంవత్సరాల కింద ఇవ్వడం జరిగింది. కానీ అది నిరుపయోగంగా ఉంది. ఎవరికైతే కంపెనీ స్థాపించాలంటే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల సమయం ఇవ్వడం జరుగుతుంది. ఆ 5 సంవత్సరాల నిర్మాణం చేయకపోతే మళ్ళీ ఆ ప్రభుత్వం తీసుకునే చట్టం చెప్తా ఉంది. మరి అదే భూమి అక్కడ ఉంది కాబట్టి ఎక్కడైతే అప్పుడు కలెక్టర్ గారు మను చౌదరి గారు ఏం చెప్పారంటే ఎక్కడ కూడా దుబ్బాక నియోజకవర్గం ల్యాండ్ అవైలబిలిటీ లేదు కాబట్టి 3 నియోజకవర్గాలనే మన రాష్ట్రంలో చాంద్రాయణగుట్ట, షేర్లింగంపల్లి, దుబ్బాకలనే జాగా లేదు కాబట్టి మనకు ఆల్టర్నేట్ లేదంటే దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది. సార్ ఇక్కడ జాగా ఉన్నది, 8 సంవత్సరాల కింద హెట్రో డ్రగ్స్కి 59 ఎకరాల భూమి ఇస్తే ఇప్పటికి కూడా నిరుపయోగం ఉంది, ఎక్కువ పరిశ్రమ తీసుకొచ్చిన పాపాన పోలే. కాబట్టి ఆ భూమిని మళ్ళీ ప్రభుత్వం తీసుకొని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి అనువైన ఉంటుందని చెప్పి ఆ రోజు లెటర్ రాయడం జరిగింది. దాని అనుగుణంగానే మరి మొన్న కూడా నర్మేటల్లో కూడా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. త్వరలో దాన్ని ఇస్తామని చెప్పి ఈరోజు శాంక్షన్ చేసారు. ఆయన రాసింది స్కిల్ యూనివర్సిటీ.